చనిపోవడం అనేది అది శరీరానిక మనసుక? చనిపోయే ముందు మనకి తెలుస్తుందా? అంటే కొంతమంది ఒక హాఫ్ అన్ అవర్ ముందే కొన్ని సిమ్టమ్స్ తెలుస్తాయి, ఒక 15 నిమిషాల ముందే ఆ మనిషి చుట్టూ వాతావరణం ఎవరైతే ఉంటుందో ఆ జీవానికి తెలిసిపోతుంది అని మీరేం చెప్తారమ్మా? మా అనుభవంలో కూడా అనుభవాలు ఉన్నాయి నాన్న. కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు ఒక కేరళ వాళ్ళు నా దగ్గర కౌన్సిలింగ్కి వచ్చారు. ఒక పిల్లగాడిని తీసుకొని వచ్చి మేమంతా స్విమ్మింగ్లో ఛాంపియన్స్ మేము. మరి నా కొడుకు మాత్రం నీళ్ళంటే భయపడతాడు. హిప్నాటిజం ఆయన దగ్గర కూడా వెళ్ళారు, పట్టాభిరామ్ గారి దగ్గర కూడా వెళ్ళొచ్చారు. వెళ్ళి నా దగ్గరకు వచ్చారు, మేడం కౌన్సిలింగ్ చేస్తే బాగుంటుందని. ఆ బాబును అంతా నేను చూసిన తర్వాత వాళ్ళంతా నీళ్ళంటే ఛాంపియన్స్, స్విమ్మింగ్ దాంట్లో ఛాంపియన్స్ అందరూ. వాళ్ళ వంశంలో వీడు పుట్టాడు, కానీ వీడి నీళ్ళంటే భయం, చలి జ్వరం వస్తుంది. హిప్నాటిజం చేయించారు, అదిరిచ్చారు, బెదిరించారు, కొట్టారు, ఎన్నో చేశారు వాడికి, అయినా కూడా నీళ్ళంటే భయం. అప్పుడు నేను అర్థం చేసుకున్నాను, చనిపోయే టైంలో వరదలో కొట్టుకుపోయి చచ్చిపోయాడు, కానీ పుట్టేటప్పుడు చనిపోయే టైంలో మన భావాలు ఎలాగుంటాయి, రాగంతో ఉంటాయా, ద్వేషంతో ఉంటాయా, కోపంతో ఉంటాయా, బాధతో ఉంటాయా అనే విషయాలు మనం పుట్టే దాని మీద ఆధారపడతాయి. ఆ ఆత్మకు ఆ అనుబంధంతో చనిపోతుంది. ఆ బీజము ఈ పంచభూతాల ఈ శరీరంలో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆ బీజం అనేది ఆ విశ్వంలోకి వెళ్ళిపోతుంది. విశ్వంలోకి వెళ్ళిపోయేటప్పుడు ఈ సంస్కారం ఆ పాయింట్కి ఉంటుంది, ఎనర్జీ పాయింట్కి. నీటికి సంబంధించిన ఫ్యామిలీలో పుట్టాడు. ఇప్పుడు అందశ్రీ అంత గొప్పగా పాటలు రాస్తున్నాడు, ఏం చదువుకోలేదు కదా, ఎక్కడో అనామకంగా పెరిగి ఎవరో ఎక్కడో వెళ్ళి ఆశ్రమంలో ఉండి ఆ జ్ఞానంతో మాయమైపోతున్నాడమ్మ మనిషి. ఇలాంటి పాటలన్నీ రాయడానికి అతని పూర్వజన్మ సుకృతమే. ఆ చనిపోయే టైంలో నేను ఇలా చనిపోతున్నాను కానీ జ్ఞానాన్ని పంచలేదు అన్న భావనతో వచ్చాడు కాబట్టి అతని జన్మ వచ్చిన తర్వాత ఆ జ్ఞానం కలిగిన వ్యక్తులకు వెళ్ళిపోయాడు అతను. మన ఇళ్లలో కూడా మనకు కూడా జరిగేది ఏంటంటే, ఏం రా నీ బుద్ధి పోనే పోదా, పుడకలతో వచ్చింది పుడకలతో పోతుందంట. ఒక్క మాట కూడా వినవెందుకు రాని మనము ఎన్నో అంటాం. అంటే కొన్ని లక్షణాలు అనేవి వాళ్ళు పుట్టుకతో వస్తాయి. దానికి కారణం ఏంటంటే, ఇక్కడ చిప్ ఉందమ్మా. ఈ చిప్ను చిత్రగుప్తుడు అని చెప్పారు, చిత్రంగా గుప్తంగా రికార్డ్ చేసే చిప్ ఇది. ఈ చిప్లో ఏమైపోయిందంటే, సెల్ ఫోన్ మారితే మీరు చెప్తారు, అమ్మా ఇందులో 30% పాత ఉంటాయి సెల్ ఫోన్ లో అంటారు. అట్లా ఈ చిప్పులో 30% మన పూర్వజన్మ సంస్కారాలు ఉంటాయి. భగవద్గీతలో కూడా చెప్తాడు, నీకు చనిపోయే టైంలో ఏ టైంలో చనిపోతావు ఆ భావాలతోటే నువ్వు పుడతావు అని.